దివ్యాంగులకు ఉపయోగపడే ఉపకరణాలకు సంబంధించి జిల్లాల వారీగా అధికారులు అయితే శిబిరాలు నిర్వహించి ఆ పరీక్షలు నిర్వహించి అర్హత కలిగిన వారికి 3 చక్రాల సైకిల్, స్కూటర్, అలాగే స్మార్ట్ మొబైల్ ఫోన్, చంకకర్రలు, వినికిడి యంత్రాలు, అలాగే ఇతర పరికరాలను అయితే ఉచితంగా అందిస్తూ ఉన్నారు. చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో ఈ జిల్లాల్లో ఎప్పుడన్నా ఈ పరికరాలు పంపిణీ చేస్తారని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఈ ప్రక్రియ మొదలు కాలేదండి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాల వారీగా అయితే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ సమాచారాన్ని నేనైతే తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రక్రియ మొదలైనప్పుడు ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇక తెలంగాణలో జిల్లాల వారీగా అయితే అధికారులు ఈ సమాచారాన్ని అందిస్తూ ఉన్నారు. అధికారులు అందించిన వెంటనే ఆ సమాచారాన్ని నేను కూడా మీకు వీడియో రూపంలో తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేనైతే వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ఈ సమాచారాన్ని మీరు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ విషయంలోకి వెళ్తే ఎప్పటిలాగే తెలంగాణలో జిల్లాల వారీగా అధికారులు అయితే ప్రకటనలు విడుదల చేస్తూ ఉన్నారు. అలాగే మనకు ములుగు జిల్లా నుంచి కూడా తాజాగా ప్రకటన అయితే రావడం జరిగింది. దివ్యాంగులకు ఉపయోగపడే పరికరాల పంపిణీకి గాను 21, 22, 23 తేదీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ శిబిరాలు నిర్వహిస్తామని అర్హులైన వారు ఈ ధృవపత్రాలతో హాజరు కావాలంటూ అధికారులు అయితే ప్రకటనను విడుదల చేయడం జరిగింది. అంతేకాదు ఏవైనా పూర్తి వివరాలు కావాలనుకుంటే ఈ మొబైల్ నెంబర్ కి ఫోన్లు చేయండి అంటూ కూడా అధికారులు ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వివరాలను నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కోసం ఈ నెల 21, 22, 23 తేదీల్లో నిర్వహించే ఎంపిక కార్యక్రమాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారండి. అలింకో సంస్థ నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల ఎంపిక, నమోదు శిబిరం నిర్వహించబడుతుందని, ఈ నెల 21న బండారుపల్లిలోని గిరిజన భవన్లో, 22న గోవిందరాజుపేట మండలంలోని పస్రా పంచాయతీ కార్యాలయంలో, అలాగే 23న ఏటూరు నాగారంలోని గిరిజన భవన్లో ఉదయం 10 గంటలకు ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు, అర్హులైన అవసరమైన వారు 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, సదరం ఆదాయ ఆధార్ ధృవపత్రాలతో హాజరు కావాలని, జిల్లాలోని దివ్యాంగులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం ఇక్కడున్న మొబైల్ నెంబర్లకు సంప్రదించాలి అంటూ ఇక్కడ అధికారులు అయితే వివరాలు తెలియజేస్తున్నారండి. ఎవరైతే దివ్యాంగులు అయి ఉండి మీకు పరికరాలు కావాలి అనుకుంటే కనుక 21, 22, 23 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో జరిగేటువంటి శిబిరాలకైతే హాజరు కావాలి. అలాగే డాక్టర్ల దగ్గర పరీక్షలు చేయించుకుని అర్హత ఉన్నట్లయితే ఉచితంగా పరికరాలను పంపిణీ చేస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ ఉన్న మొబైల్ నెంబర్ల ద్వారా అధికారులను సంప్రదించి మీకు ఏమైనా అదనంగా సమాచారం కావాలి అనుకుంటే కూడా తెలుసుకోవచ్చని అధికారులు అయితే సమాచారాన్ని ఇస్తున్నారండి. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.